నమస్కారం. అరుణశివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో రైతు దేశానికి వెన్నుముక, సైనికులు దేశానికి గుండె లాంటి వారు, దాని గురించి మీకు కొద్దిగా విశ్లేషణగా మన జీవితానికి వీటికి ఎలా సంబంధం ఉన్నదనేది చూద్దాం. రైతులు అనేవారు ప్రతివారు ఎంతో కష్టపడి ఎండనక వాననక కష్టపడి ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటని కాపాడుకుంటూ దాని నుంచి నష్టపోయే నష్టాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు కేవలం ఒక రైతుగా ఏదో జీవన వృత్తి కోసం చేయడం కాదండి. ఆ వృత్తి చేయాలి అంటే చాలా కష్టమైన పని, శ్రమతో కూడుకున్న పని. ఆ వృత్తి మీద ప్రేమ ఉండాలి. వ్యవసాయం మీద ప్రేమ ఉంటేనే రైతు చేయగలుగుతారు. మనం చేయలేమండి. ఎందుకంటే రైతు అనేది చాలా కష్టమైన పని, శ్రమతో కూడుకున్న పని. అయితే రైతు భూమిని విత్తి విత్తనాలు నాటి పంటని పెంచుతారు. భూమికి విత్తనం నాటడం అనేది భూమాతకు ఆహారం అందించడం. అలాగే ఆ విత్తనం నాటిన తర్వాత భూమికి పెట్టే నీరు భూమాతకు నీరు అందించడం. తాగడానికి ఆహారం కింద ఆహారం పెట్టి నీరు అందించినట్టు. తర్వాత ప్రతిఫలంగా ఆమె ఇచ్చే పంట అనేది ఆమె మనకిచ్చే భూమాత ఇచ్చే ప్రసాదం. అలా ప్రతి రైతు భావించి ఎంతో ప్రేమగా మనకి కేవలం వరి ధాన్యం కాకుండా అన్ని పంటలు అందిస్తున్నారు. మనం ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఈ బిజీ జీవితంలో అనుకోకుండా కొన్ని పరిస్థితుల వలన కొంత ఆహార పదార్థాలను వ్యర్థం చేస్తున్నాం. ఆ వ్యర్థం చేయకుండా వీలైనంత వరకు చాలా మనం నిగ్రహంగా ఉండి మన భావితరాల వారికి మనం చేసే ఈ ఆహార పొదుపు అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే సైనికులు మనని ఎంతో జాగ్రత్తగా కాపాడతారు. సైనికులు అనేవారు దేశానికి గుండె లాంటి వారు. వారు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తల్లిదండ్రుల్ని, భార్య పిల్లల్ని అందరినీ వదులుకొని ఎండనక వాననక శీతాకాలంలో చలిలో కానీ ఆ మంచు కొండల్లో ఉండి ఎంతో దేశభక్తితో ప్రేమతో వృత్తి మీద చేస్తారు. అలాగే మనం మన ఇంట్లో ఉంటా కొద్దిగా వాన పడినా, కొద్దిగా ఎండ పడినా, కొద్దిగా చలిగా ఉన్నా ఎంతో బాధపడతాం. చలి ఎక్కువగా ఉన్నా బాధపడతాం. కానీ ఇవన్నీ వాళ్ళకి చాలా తేలిగ్గా స్వీకరించి ఎంతో ఓర్పుగా మనకి రక్షణగా నిలుస్తున్నారు. అయితే నేను ఈ సైనికుల గురించి మనకి నుంచి మనం తీసుకోవాల్సిన ఇది ఏమిటంటే, కుటుంబంలో ప్రతి వ్యక్తి, కుటుంబ యజమాని అనే వ్యక్తి, ప్రతి వ్యక్తి ఒక రైతులాగా, ఒక సైనికుల వారిలాగా ఎంతో ఓర్పుగా వాళ్ళ రంగాల్లో వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో ఉద్యోగం కోసం, దేశం మీద ప్రేమతో, మనం కూడా మన కుటుంబం మీద ప్రేమతో ఎంతో కష్టపడి అహర్నిశలు శ్రమించి
మన కుటుంబ ఉన్నతికి దోహదపడాలని కోరుకుంటూ ఈ వీడియోని రైతులకి మరియు సైనికుల వారికి డెడికేట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.